నమస్కారం. ఈ నెల అంటే ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడేరు వస్తున్నట్లుగా ఈ పత్రిక ద్వారా తెలుసుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు పర్యటన అంటేనే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే 2014లో ఆగస్టు 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజు విశాఖపట్నం వచ్చి జియో నెంబర్ 97ని తీసుకొచ్చి బాక్సైట్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక జియో తీసుకొచ్చారు. అది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలలోనే అది జియోని రద్దు చేయడం జరిగింది అనుకోండి. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం. ప్రధానంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి జియో నెంబర్ 3ని ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు అరకువేలు వేదికగా వచ్చి ఆ రోజు ఈ జియో నెంబర్ 3ని ఖచ్చితంగా మేము పునరుద్ధరిస్తాం, లేదంటే ప్రత్యామ్నాయ జీవో అయినా సరే ఆ రోజు తీసుకొస్తామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఈ జియో నెంబర్ 3 కారణంగా ఈ స్పెషల్ డిఎస్సి అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి అని చెప్పేసి అని డిఎస్సి తీయడం జరిగింది. అంటే ఆ డిఎస్సి సందర్భంగా జియో నెంబర్ 3 కారణంగా వేలాది పోస్టులు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈ జియో నెంబర్ 3ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తారా, లేదంటే ప్రత్యామ్నాయ జియో తీసుకొచ్చి 100కి 100% ఉద్యోగాలు ఇచ్చేటట్లుగా కృషి చేస్తారా అని చెప్పేసి అని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి, స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా 170 యాక్ట్ని ముఖ్యమంత్రి గారు ఆయన సభాపతి స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారి ద్వారా ఆ రోజు ఏ రకంగా వ్యాఖ్యలు చేశారో మనం గతంలో కూడా మనం మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 170 యాక్ట్ని నిర్వీర్యం చేయాలని ఒక కుట్రతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేత మాట్లాడించడం జరిగింది, సభాపతి గారి చేత. కాబట్టి 170 యాక్ట్ని కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, పటిష్టంగా అమలు చేస్తామనే విషయాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా గతంలో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి 15వ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో కూడా మళ్ళీ అధికారం చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా. కానీ ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి డోలి మోతలు ఎక్కడ కనిపించడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అనేక మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయించి డోలి మోతలు అరికట్టే ప్రయత్నం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ 16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 17 సంవత్సరాలు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ని మరణాలు డోలి మోతలు ఎక్కడ చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని చెప్పి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ డోలి మోతల మీద కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమాన్ని రద్దు చేసి, పథకాన్ని రద్దు చేసి రేషన్ డిపోల వద్దకు వెళ్ళిపోయి తీసుకోవాలనేటువంటి ఈ కొత్త ఆలోచన తీసుకురావడం కూడా మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన ప్రాంతంలో అయితే మరీ అధికంగా మాకు సమస్య ఉంది. మా గిరిజన ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. మా చిన్న చిన్న గ్రామాల్లో ఏదైనా ఒక జీసీసీ కేంద్రం నుంచి లేదంటే ఒక జీసీసీ డిపో నుండి మారుమూల వెళ్ళాలంటే 10 కానీ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వచ్చేటటువంటి రేషన్ 15 కేజీలు 20 కేజీలు రేషన్ పట్టుకొని అనేక మారుమూల ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు మన పత్రికా కథనాల ద్వారా కూడా అలాగే మీడియా ద్వారా కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమాన్ని కూడా ఏం చేస్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా ప్రజలకి మంచి చేసే విధంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు చెప్పామో ఈ జియో నెంబర్ 3 కానీ 170 యాక్ట్ కానీ అలాగే డోలి మోతలు అలాగే ఇంటింటికి రేషన్ ఈ 4 పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ప్రకటన చేసిన తర్వాతనే పాడేరుకు అడుగు పెట్టాలి, లేదంటే మేము ఖచ్చితంగా ఆయన పర్యటనను అడ్డుకుంటాం. ఈరోజు మనం చెప్పాలనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాడేరు అడుగు పెట్టే అర్హత ఆయనకి లేదు.
ఆయన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఏ రకంగా మేలు చేశారు ఇక్కడ అడుగు పెట్టడానికి. ఈరోజు ఒకసారి మా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విశాఖపట్నం వచ్చినప్పుడే ఆ రోజు మా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టే విధంగా ఆ రోజు జీవో నెంబర్ 97ని తీసుకురావడం జరిగింది. ఈసారి 2025 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున మా అడ్డాకు వస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏ రకంగా మా గిరిజనుల పాలిట శాపంగా తయారవుతారేమో అని ఇక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటనని, ఈ ముఖ్యమంత్రి గారి పర్యటనని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అడ్డుకుంటాం. అలాగే మిగతా ప్రజా సంఘాలందరితో కలిసి ఆయన పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.